వీడు వచ్చాడు సీజన్లా. థ్యాంక్ యూ గాడ్, మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏదో స్టోరీని 3 hours 4 hours విని ఓకే చెప్పలేదు. విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు. నా యాక్ట్ చేయగానే అది అన్ని నిజాన్ని నమ్ముతా, నిజంగా ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి, అన్నీ చేశాను. ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా. షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్. డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాను. అక్కడే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను. నాకు హార్ట్ బీట్ అలా ఉంది. ఆ సీన్ ఎలా వీనికి ఒంట్లో బాగలేదు, వీని తీసుకెళ్ళాలి, ఇక్కడ అక్కడే ఎలా ఉంది ఎయిర్పోర్ట్ని తెలియదు, వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి. అలానే మైండ్ కటకటకటని ఉంది మైండ్. అక్కడ సైడ్లో కూర్చొని మాట్లాడుకున్నాను. పిలిచాను, సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ స్టోరీ సార్, ఫస్ట్ ఇది కరెక్ట్గా తీద్దాం రండి తీసుకెళ్ళి. ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే కేరళ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో నా స్టోరీ చెప్పను, షార్ట్గా చెప్తాను చెప్పేసి, లేదా నా అక్కడ నుంచి వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్తాడు అన్నాడు. లేదు నానంగా చేయాలి, చేసేద్దాం అంతే. ఆ 2 minutesలో ఎప్పుడు స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి. అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది. చేద్దాం అని చెప్పాను. నిజంగా చెప్తావా? నిజంగానే చేద్దాం రా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను. ఆల్మోస్ట్ 12 years ముందు వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తారు. చూస్తాం, నువ్వు ఎలా చూసావు? ఎప్పుడు నేను మానిటర్ నువ్వు చూడడానికి ఆలోచన చూసి ఏం చేయలేదు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి అలా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచినవాడు. ఆ ఫిలిం అయ్యింది. అయిన తర్వాత అప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు వాడి కోసం ఏది అడగలేదు ఇప్పుడు వరకు. ఎవరో ఒకరు తీసుకొస్తారు, అన్న వాడికి ఇది చేయాలి, వీడికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విన్నాను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుంది. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన ఓకే చేద్దాము. అది నా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరే రావాలి అలా. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ చాలా పని చేయాలి. సినిమా మనం గట్టిగా పడుకుంటే సినిమా మనం అది కూడా గట్టిగా పడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఓకే, ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నాన్ని పిలిచినవాడు నాన్న పిల్లలు స్టార్ట్ చేశాడు. మా కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నాను, చాలా సిన్సియర్గా చేసుకున్నాను, ఏం భయపడదు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉంది, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు. మా నాన్నగారు మంచి సినిమా చేశారు, అది వాళ్ళు గర్వంగా చేస్తుంటారు, కాన్ఫిడెంట్. ఎలా ముక్కు వీడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారు తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర బ్రహ్మాన్ని చూసినట్టు ఉన్నాను. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్ కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను మొదలదు. ఇంకా గట్టిగా సినిమా పట్టుకున్నాను, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తీస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడు ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ 3 చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది.
అలా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాం, కాన్ఫిడెంట్గా ఉంది, సంతోషంగా ఉంది. ప్రభాకరణ మనతోనే మీరు ఉండాలి. మీ మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేశారు. అమ్మని చూపించారు, నన్ను చూశాను, ఎక్కడ ఉంది అమ్మ? అమ్మకు పేరేదంటే కమలమ్మ, మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. ఆ అమ్మలాగానే చూశాను ನಾನು. చాలా థ్యాంక్స్ అమ్మ, అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు, చాలా పెద్ద ఫ్యూచర్. శివ సార్, ఆ నెక్స్ట్ స్టోరీస్లో చెప్పండి, స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది, మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్ చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఏమైంది ధనరాజు ఏం చెప్పాను, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలానని కూడా తెలియద్దు, ఏది మనకు వద్దునే తెలియాలి. మా గురుగారు చెప్తారు, అరే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది ప్రేమలో అలా చెప్తారు. అదే మనకి కూడా చెప్తాను. డే 1 నుంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేసుకుంటాము, అక్కడ బ్రెయిన్ అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ అప్పు. మన ప్రొడ్యూసర్స్తో మన మొదలాలి, తమిళలో చెప్తారు మొదలాలి. అంతకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం తిన్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్స్ పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్, నేను కూడా ఉన్నాను, మీకు పక్కనే ఉన్నాను చెప్పండి అని సపోర్ట్ చేయాలి. ఓకే నాన్న, ఇది అప్పుడే చెప్పాను కదా, 21st ఫిల్మ్ నాన్నగా చేశాడు. నా ఎవరెవరికి నాన్నగా చేసిన వాళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ పెడదామని మాట్లాడాము. అన్ని టాప్ హీరోస్ ఉన్నారు కదా, అన్ని హ్యాపీ. దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి, అదే ఫస్ట్ స్టార్ట్ అయింది. విఐపి చేయడానికి రఘువరన్ బీటెక్ ధనుష్ చెప్పారు, నువ్వు నాన్నగా చేయాలి, చేస్తావు, మీరు నాకు అన్నలాగా ఉన్నారు, నాన్నలాగా అవ్వాలి, అది అవుతాం. స్టోరీ వద్దు, నీ మీద నమ్మకం ఉంది నాకు, వచ్చింది మనం చేద్దాం అలానే వెళ్ళిపోయాం. స్పాట్కి వెళ్తే నన్ను చూసిన కట్ బనీన్ హాఫ్ బనీన్ వేసుకెళ్తాం. నన్ను చూసిన అయ్యో మీరు జిమ్కి వెళ్ళొద్దు, మీరు అలానే రండి అని చెప్పాను కదా, మీరు ఇల్లు వచ్చి ఉన్నారా అన్నారు. లేదురా 5-10 minutes వచ్చేసాను నాన్న. అది దేవుడు ఇచ్చిన, అది మన ట్రూత్నెస్కి నేను చెప్పాను కదా, అది నిజాన్ని నమ్మాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు. ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే 10 minutes అలా ఉంటే నాకు ఇది బుష్ అయిపోయి స్టమక్ వచ్చేసి నా వాకింగే మారిపోయి అలాగా వచ్చి నిలుస్తాను. విమానం కూడా చూసుకుంది. ఆ పవర్ వచ్చి, ఆ పవర్ మనం నిజంగా ఉన్న వరకు ఆ పవర్ మనతో ఉండదు. చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా, అది వచ్చి నిజంగా లేదు. నిజంగా లేస్తే మనం వచ్చి సరస్వతి వెళ్ళిపో టిల్ ఎండ్. ప్రాణం ఉండే వరకు నిజంగా ఉండాలి, నిజంగా ఉంటాను. నా దేవుడి దగ్గర నా నిల్లని బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకున్నాను నాకు కోరుకుంటాను. రామం చూడండి, 21st మీ అందరి హార్ట్లో ఉన్నది. మంచి ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.